ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదాగా వరుడు వధువు చేసే పనులు శృతిమించుతున్నాయి. వారి చర్యలు ఊహకు అందడం లేదు. పాపులారిటీ కోసం చేస్తున్నారో పబ్లిసిటీ స్టంటో తెలియదు కానీ కొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి, విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ షాక్కి గురిచేసింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాత్రాస్లోని సాలెంపూర్లో జరిగింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీతో గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపింది. ఆ తర్వాత తుపాకీని తన బంధువుకిచ్చేసింది. కాగా ఆమె పక్కనే పెళ్లి కొడుకున్నాడు. కాని పెళ్లి కూతురిని అడ్డుకోలేదు. నాకెందుకులే భయ్యా అనుకున్నాడో, తనను ఎక్కడ షూట్ చేస్తుందోనని భయపడ్డాడో తెలియదుగాని పెళ్లి కూతురు గన్తో కాల్పులు జరుపుతుంటే పెళ్లి కొడుకు మౌనంగా ఉండిపోయాడు. చలనం లేని రాయిలా ఆమె పక్కనే కూర్చొని ఉండిపోయాడు. పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. దీంతో కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి మండపంలో వధువు చేసిన పని అక్కడున్న వారినే కాదు నెటిజన్లను కూడా షాక్కి గురిచేసింది. కాగా వివాహాలలో ఆయుధాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం. అలా చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఈ విషయం తెలిసినా వధువు ఆ పని చేయడం వివాదాస్పదమైంది. పెళ్లికూతురు చేసిన పనిని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పొరపాటున గన్ మిస్ఫైర్ అయి ఉంటే, ఎవరికైనా బుల్లెట్ తగిలి ఉంటే ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయి ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో అనేక పెళ్లిళ్లు చివరి వరకు వచ్చి లాస్ట్ మినిట్లో ఆగిపోయిన సందర్భాలున్నాయి. వాటిలో వరుడు సరిగా పూలమాల వేయలేదని ఒకరు, ఇంకొకరైతే ఫోటోకు మంచిగా స్టిల్ ఇవ్వలేదని మ్యారేజ్ ఆగిపోయింది. మరోచోట మహిళకు ఎదురు కట్నం ఇవ్వాలని, ఇంకో దగ్గర కట్నం పెళ్లి సమయానికి ఇవ్వలేదని ఆగిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. కానీ తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని పెళ్లి రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడో కాదు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోనే చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన వైష్ణవ్కి హైదరాబాద్కు చెందిన 24 ఏళ్ల యువతితో మొయినాబాద్లోని రిసార్ట్లో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహానికి ముందు జరిగిన పార్టీలో వైష్ణవ్ కొంతమంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. అది గమనించిన అతని కాబోయే భార్య అతన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. అయినా కూడా అతను తగ్గకపోగా పెళ్లి కుమార్తెపైనే దాడికి ప్రయత్నించినట్టు తెలిసింది. దీంతో అబ్బాయి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మాయి ఫ్యామిలీ పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లికి ముందే అబ్బాయి ప్రవర్తన ఇలా ఉంటే ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటుందోనని భయాందోళన చెంది మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే అబ్బాయి కుటుంబానికిచ్చిన 3 కోట్ల రూపాయల కట్నాన్ని తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వరుడి కుటుంబీకులు 2 రోజుల్లో డబ్బు తిరిగిచ్చేందుకు అంగీకరించి తమ స్వస్థలమైన చిత్తూరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వైష్ణవ్ తెలియని ఫోన్ నెంబర్లతో అమ్మాయికి కాల్ చేయడం ప్రారంభించాడు. ఆమె మరొకరిని వివాహం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. దీంతో బాధిత అమ్మాయి కుటుంబం వైష్ణవ్పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వైష్ణవ్ అతని కుటుంబంపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.